హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మొక్కల కోసం ఒక మంచి టిప్ మీకు షేర్ చేయబోతున్నానండి. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేసే లిక్విడ్ అన్నమాట. చాలా ఈజీ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం, అదేవిధంగా స్టోర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మొక్కలు బలంగా పెరగడానికి, ఆకులు గ్రీన్గా ఉండడానికి, పూలు ఎక్కువగా కాయడానికి, వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి ఉపయోగపడే అన్ని ప్రాపర్టీస్ ఈ లిక్విడ్లో ఉన్నాయి. అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్లో మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయి, అదేవిధంగా టిప్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని చక్కగా మనము ఇండోర్ ప్లాంట్స్కి మట్టిలో వేయచ్చు, అదేవిధంగా ఆకులపైన కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇండోర్ అనే కాదు, అవుట్డోర్ ప్లాంట్స్ కూడా అన్ని ప్లాంట్స్కి యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా మంచి లిక్విడ్. అది ఎలా చేయాలో చూసేద్దాం. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి 1.25 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్లు వేడైన తర్వాత ఒక 5 బనానా పీల్స్ వేసుకోవాలండి. ఫ్రెష్ అయినా పర్వాలేదు, ఇలా ఎండిన అటు అయినా పర్వాలేదు. అదేవిధంగా ఒక 4-5 ఆనియన్స్ని తీసుకొని పైన ఉండే పొట్టును యాడ్ చేసుకోవాలి. పల్చటి పొర వస్తుంది కదా, అది వేస్తే సరిపోతుంది. అదేవిధంగా టీ పౌడర్ 1 టీ స్పూన్ కూడా యాడ్ చేశాను. చాలా చిన్న టీ స్పూన్ అండి, దాంతో తీసుకున్నాను. అవన్నీ ఇలా ఒకసారి అంతా కలుపుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఫ్లేమ్ని లోలోకి టర్న్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అలా ఉంచేయండి. అలా ఉంచితే వాటర్ అంతా చూడండి కలర్ ఈ విధంగా వచ్చేస్తుంది, డార్క్ బ్రౌన్ కలర్లోకి. మనం వేసిన బనానా పీల్, ఆనియన్ పీల్, అదేవిధంగా టీ పొడిలోని ప్రాపర్టీస్ అంతా ఈ వాటర్లోకి వస్తాయి. ఈ వాటర్లో ఎన్పీకే ఎక్కువ ఉంటుంది, అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం, చాలా మినరల్స్ ఉంటాయి. దానివల్ల మొక్కలు చాలా బలంగా ఎదుగుతాయండి. ఇక్కడ చూస్తున్నారా, ఈ విధంగా అరటిపండు తొక్కలు, అంటే ఫ్రెష్ అరటిపండు తొక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ ఎండిన అరటిపండు తొక్కలనే కాదు, మనకు ఏ అవైలబిలిటీ ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని పక్కన పెట్టేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత చూస్తే ఇలా ఉంది వాటర్ అంతా కూడా. ఈ వాటర్ని మనము మొక్కలకి ఇవ్వచ్చు. అది ఎలా ఇవ్వాలనేది నేను చెప్తాను. అదేవిధంగా ఈ లిక్విడ్ అంతా కూడా మనము స్టెయినర్లో సపరేట్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా ఒక కుండీలో వేసి సపరేట్ చేస్తున్నాను. దాని కింద హోల్స్ ఉంటాయి కదా, చక్కగా లిక్విడ్ అంతా కిందికి వెళ్తుంది. మనం వేసిన పీల్స్ అంతా సపరేట్గా వచ్చేస్తాయండి. వాటిని కూడా మనము పడేయాల్సిన పని లేదు. ఆ పీల్స్లో మళ్ళా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 4-5 రోజులు అలా పక్కన పెట్టేసామంటే మంచిగా లిక్విడ్ అయితే రెడీ అవుతుంది. దాన్ని కూడా మనము మళ్ళీ మొక్కలకి ఇవ్వచ్చు. ఈ తొక్కలు ఉన్నాయి కదా, ఆ తొక్కలనంతా కూడా ఆ తర్వాత కంపోస్ట్ బిన్లో కూడా వేసుకున్నామంటే కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల ఇంకా కొద్దిగా లిక్విడ్ అయితే మనకు వస్తుంది. దీన్ని అయితే డైరెక్ట్గానే మొక్కలకి ఇవ్వచ్చు, అంటే 4 రోజుల తర్వాత వచ్చిన లిక్విడ్ని డైరెక్ట్గా ఇవ్వవచ్చు. ఇప్పుడు మనము సపరేట్ చేసుకున్నాం కదా, ఆ లిక్విడ్ని ఏ రేషియోలో మొక్కలకి ఇస్తే చక్కగా ఎదుగుతాయో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, లిక్విడ్ దాదాపు 1 లీటర్ దాకా వచ్చేసింది. ఇప్పుడు మనము ఒక వంతు ఈ లిక్విడ్ తీసుకొని ఒక 2 వంతులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. చక్కగా మొక్కలకు బలమైన లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇవ్వవచ్చు. ఈ విధంగా ఇండోర్ ప్లాంట్స్కి మనము లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఆకులు గ్రీన్గా ఉంటాయి. ఫర్టిలైజర్ కానీ వాటర్ కానీ ఇలాంటి మొక్కలకి ఇచ్చేటప్పుడు ఆకులు అలా పక్కకు తీసి ఆ తర్వాత ఇవ్వాలండి. అదేవిధంగా ఫర్టిలైజర్ ఇచ్చే ముందే వాటరింగ్ ఇచ్చి ఆ తర్వాత ఫర్టిలైజర్ ఇవ్వాలి. దానివల్ల మొక్కలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫర్టిలైజర్ కూడా ఈ విధంగా ఇచ్చేసామంటే చక్కగా బాగా గ్రో అవుతాయి. అదేవిధంగా గ్రీన్గా ఉంటాయి ఆకులంతా కూడా.
ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న ఫర్టిలైజర్ని అలాగే డబ్బాలో వేసుకొని మూత పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. మొక్కలకు మనము ఇవ్వచ్చు. అదే స్ప్రే చేసుకోవాలనుకోండి 1:3 రేషియోలో లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని ఏదైనా బాటిల్లో వేసుకొని ఆకులపైన స్ప్రే చేసుకున్నా కూడా పురుగులు రాకుండా మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా మొక్కలు కూడా ఎంత గ్రీన్గా ఉన్నాయో. ఇదంతా కూడా మనం కిచెన్ కంపోస్టు ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వడం వల్లే మొక్కలు ఈ విధంగా హెల్తీగా ఉన్నాయి. మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మొక్కల్ని అయితే పెంచుకోవచ్చండి. ఇయర్లీ వన్స్ మనము కౌడం కానీ గొర్రె ఎరువు కానీ తెచ్చుకొని ఒకసారి మట్టితో కలిపి మొక్కలు పెట్టుకున్నామంటే ఆ తర్వాత వారానికి ఒకసారి కానీ కనీసం 15 days వన్స్ కానీ మొక్కలకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా రకాలుగా ఉంటాయి కదా, వాటిని ఇస్తూ ఉంటే మనకు మొక్కలు హెల్తీగా గ్రో అవుతాయి. అదేవిధంగా ఫ్లవర్ ప్లాంట్స్ అయితే మంచిగా ఎక్కువ పూలను ఇచ్చే అవకాశం ఉంటుందండి. అందులోనూ ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు మొక్కల్ని ఇంకా బలంగా ఉండేటట్టు పెంచాలి. అంటే ఈ సమ్మర్ నుంచి రక్షణ వాటికి అవే చేసుకునేటట్లు మనము మంచి మంచి లిక్విడ్స్ ఇచ్చామంటే బాగా గ్రో అవుతాయి. ఇక్కడ మనీ ప్లాంట్ చూడండి ఎంత పెద్ద ఆకులు, ఎంత పొడవుగా పెరిగిపోయిందో. ఆ తొక్కలనంతా కూడా ఇలా కంపోస్ట్ బిన్లో వేసేస్తూ ఉన్నాను. ఇలా కంపోస్ట్ బిన్లో వేసి మట్టి వేసుకున్నామంటే తొందరగా మనకు ఫర్టిలైజర్ అయితే రెడీ అవుతుంది. ఎప్పుడైనా సరే మట్టి లేకపోతే కంపోస్ట్ అయితే రెడీ అవ్వదండి. ఖచ్చితంగా మట్టి వేసి మాత్రమే కంపోస్ట్ రెడీ చేసుకోండి. పైన కొద్దిగా మట్టి వేసేసి మళ్ళీ కవర్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఫ్రూట్ ఫ్లైస్ అవి వస్తాయి కదా, ఇలా చేసి పెట్టుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది. ఫ్రూట్ ఫ్లైస్ రాకుండా కూడా ఉంటాయండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.